మనందరికీ తెలుసు. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి ప్రాంతాల్లో పాల కల్తీ కారణంగా 7గురు చనిపోయారు. మరి కొంతమంది చికిత్స పొందుతున్నారు. దాంట్లో గూడా ఇద్దరు, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకు ఇన్‌పుట్స్ అందుతున్నాయి ఏపీలో, ఆంధ్రప్రదేశ్‌లో. తర్వాత తెలంగాణలో లాభాల కోసం ఈ కల్తీ చేసే గ్యాంగ్స్, ముఠాలు పెద్ద ఎత్తున బరి తెగించినట్టు కనిపిస్తోంది. గుజరాత్ నుంచి నాసి రకమైన మెటీరియల్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి, వాటిపైన ఈ రెగ్యులర్ బ్రాండ్స్‌ని ముద్రించి, వాటిని అంటే ఫేక్ కవర్స్ అతికించి అమ్ముతున్నట్టుగా తేలింది. తాజాగా 1,340 రెడ్ లేబుల్ టీ ప్యాకెట్స్ అండ్ 100 తాజ్‌మహల్ టీ ప్యాకెట్లు, అలాగే 1,900కు పైగా సర్ఫ్ పౌడర్ ప్యాకెట్లు, 3,600కు పైగా ఆహ్, ఈ నకిలీ గుడ్ నైట్ రీఫిల్స్. ఇది దోమలకు సంబంధించిన మందు. వాటన్నిటిని పోలీసులు సీజ్ చేశారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గడిచిన కొంతకాలంగా, అంటే కొన్నేళ్లుగా అనుకోండి. కొంతకాలంగా అంటే మనం అది కరెక్ట్ కాదు. కొన్నేళ్లుగా ఈ కల్తీ వ్యాపారం అనేది దేశమంతటా జరుగుతోంది. పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, నెయ్యి కావచ్చు. నెయ్యి అయితే మనందరికి తెలుసు. ఇప్పుడు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అనే ఒక ఇష్యూ మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది అది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి. దానిపైన సిట్ వేశారు. దానిపైన ఏకసభ్య కమిషన్ వేశారు. రకరకాల విచారణలు జరిగాయి. సరే, ఆ నిందితులపై ఎవరు చర్యలు తీసుకుంటారు, ఎప్పుడు చర్యలు తీసుకుంటారు ఏంటనేది అది వేరే సబ్జెక్ట్. బట్ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున కల్తీ రాకెట్ బయటపడుతున్నాయి. అనేక సందర్భాల్లో బయటపడుతున్నాయి. ఇంతకుముందు కూడా హైదరాబాద్ సనత్ నగర్ ప్రాంతాల్లో కల్తీ టీ పౌడర్, అట్లాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అంటాం మనం, అల్లం పేస్ట్ వంటి వాటిని అంటే డూప్లికేట్ తయారు చేసి అమ్ముతున్న గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఆ సందర్భంగా కూడా ఆల్మోస్ట్ 30 కిలోల కోకోపీట్ మిక్స్, తర్వాత 120 కిలోల కల్తీ టీ పౌడర్, ఇటువంటి వాటన్నింటిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమందిని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో నకిలీ టీ పౌడర్ కావచ్చు, ఈ సర్ఫ్ కావచ్చు, లేకుంటే సబ్బులు కావచ్చు, అండ్ ఈ గుడ్ నైట్ రీఫిల్స్ వంటివి కావచ్చు. ఇటువంటి వస్తువులన్నింటినీ కూడా అసలు బ్రాండ్ల లేబుల్‌లు పెట్టి, అంటే అవేమో డూప్లికేట్, అందులో ఉండేటి డూప్లికేట్ వస్తువులు. వాటి పైన ఇప్పుడు రెడ్ లేబుల్ టీ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా తాజ్‌మహల్ టీ అనుకుందాం. ఈ తాజ్‌మహల్ అనేది ఉంటుంది. అంటే తాజ్‌మహల్‌గానే మనం అనుకుంటాం షాప్‌కి వెళితే. కానీ తాజ్‌మహల్ ఒరిజినల్ కాదు. సో, అట్లా ఫేక్ లేబుల్స్‌ని అంటించి అమ్ముతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ పెద్ద ఎత్తున అరెస్టులు కూడా చేస్తోంది. గతంలో చాలామందిని అరెస్ట్ చేసింది. ఇది కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గడిచిన కొన్ని కొన్ని నెలల కిందట తెలంగాణలో పరీక్షించిన ఆహార పదార్థాల నమూనాల్లో కనీసం 14-15% చూడండి, 14-15% నకిలీ అని తేలింది. ఇవన్నీ కూడా ఇతర దక్షిణ రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువ. చూడండి, అంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇటువంటి రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ వీటితో పోల్చితే తెలంగాణలో ఈ కల్తీ వ్యవహారం, కల్తీ వ్యాపారం, కల్తీ మార్కెట్ ఎక్కువగా ఉన్నట్టు తేలింది. సరే, నేను ఇంతకుముందే చెప్పాను, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీకి సంబంధించి, నెయ్యి కల్తీకి సంబంధించి అది 2019-2024 ఆ ప్రాంతాల్లో, అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెయ్యి కల్తీ జరిగినట్లుగా ఎలిగేషన్స్ వచ్చాయి. దానిపైన చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు జరిపింది. ఆల్మోస్ట్ 250 కోట్లకు పైగా అదొక కుంభకోణంగా చెప్తున్నారు. దానికి సంబంధించి ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, అలాగే కౌన్సిల్ సమావేశాల్లో కూడా దీనిపై దుమారం చెలరేగుతోంది. ఇక మనం ఇంకా చూడాల్సి ఉంటే, ఈ
టీ పొడి ప్రధానంగా చాయ్ పొడి అండ్ పేస్ట్ వంటివి ప్రతిరోజు కల్తీ జరుగుతున్నట్టుగా, పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. తర్వాత అంటే కొనే ముందు ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటాం మనం. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వాటిపైన ఎఫ్ఎస్ఎస్ఏఐ అనే ఒక ముద్ర కనుక ఉంటే అది ఒరిజినల్ అని ఆహ్, ప్రభుత్వం చెప్తోంది. అది లేనిది కంపల్సరీ అది పక్కాగా కల్తీ అని కూడా నిర్ధారించుకోవచ్చని కూడా కేంద్ర ఫుడ్ సేఫ్టీ అధికార యంత్రాంగం తెలియజేస్తుంది. ఈ ఆహార కల్తీతో పాటుగా నేను ఇంతకు చెప్పినట్టుగా పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఈవెన్ వ్యవసాయం కోసం వాడే ఎరువులుగా వాడే యూరియా కావచ్చు, లేకపోతే మిరప పొడి కావచ్చు అండ్ మిరప పొడి ఎట్లా చేస్తున్నారంటే ఇటుక పొడి కలుపుతున్నారట మిరప పొడిలో. చూడండి ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. తర్వాత నెయ్యిలో అయితే వనస్పతికి సంబంధించిన డాల్డా వాడుతున్నట్టుగా తేలింది. అలాగే తేనె పేరుతో షుగర్ సిరప్‌ను వాడుతున్నట్టుగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేసింది. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ అంటాం మనం. ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006లో ఏర్పడింది. ఇది చట్టం తయారైంది. ఇది 20 ఏళ్ల కిందటే తయారైంది. ఈ నకిలీ పదార్థాల వల్ల అంటే కల్తీ ఆహార పదార్థాలు ఏవైనా కావచ్చు మనం ఇంటేక్ తీసుకునేవి. వీటి వల్ల కిడ్నీ, లివర్ సమస్యలు వస్తున్నట్టుగా కూడా డాక్టర్లు గుర్తించారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని సైంటిస్టులు తేల్చారు. అలాగే ప్రముఖ డాక్టర్లు తేల్చారు. అనేక వైద్య పరిశోధనలో తేలింది. అండ్ చిన్నారుల ఆరోగ్యం పైన ఇది ఇంకా తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా చెప్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కల్తీ మార్కెట్, కల్తీ మాఫియా దీని గురించి చెప్పాలంటే ఔషధాలు అంటే మన ప్రాణాల్ని కాపాడే మందులు ఏవైతే ఉంటాయో, మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున మార్కెట్ చేస్తున్నారు, కల్తీ చేస్తున్నారు. కల్తీ మార్కెట్‌లో ఉన్నవే ఎక్కువ అని చెప్తున్నారు. ఇది చాలా చాలా సందర్భాల్లో జరిగిన ఇన్వెస్టిగేషన్‌లో తేలిందేంటంటే ఇదంతా ఒక ఎత్తు. మనం మాట్లాడుకుంటున్న ఆహార పదార్థాలు టీ పొడి లేకపోతే ఇంకేదో సంవాట్ ఈ పప్పులు ఇతర అంశాలు పక్కన పెడితే, నెయ్యి వగైరా పక్కన పెడితే, నూనెలు వగైరా పక్కన పెడితే, నకిలీ ఔషధాలు, ఫేక్ మెడిసిన్స్ పెద్ద ఎత్తున తయారవుతున్నట్లుగా కూడా మనకు ఇన్వెస్టిగేషన్స్‌లో తేలింది. అంటే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఇందులో ఏంటంటే యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ లేకపోవడం అండ్ గడువు ముగిసిన మందుల పైన కూడా మళ్ళీ ఫ్రెష్ లేబుల్స్ పెట్టడం. అంటే ఔట్‌డేటెడ్ అంటాం. ఔట్‌డేటెడ్ డే వాటిపైన కూడా ఈ మెడిసిన్స్ పైన కూడా కొత్తగా మళ్ళీ వేరే తేదీలతో లేబుల్స్ వేసి అమ్ముతున్నట్టుగా కూడా తేలింది. అండ్ ఇంకా సరే పెట్రోల్, డీజిల్‌లో కిరోసిన్ కలపడం అది మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అట్లాగే బంగారం కూడా కల్తీ బంగారం అనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. అందువల్లనే బిఐఎస్ అనే హాల్ మార్క్ ఉన్న వాటినే బంగారాన్ని తీసుకోవాల్సిందిగా చెప్తూ ఉంటారు. అలాగే నకిలీ విత్తనాల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు ఇవన్నీ కూడా అంటే దేశవ్యాప్తంగా ఇదొక పెద్ద జాడ్యంగా తయారైంది. అంటే దీనిపైన సరైన పర్యవేక్షణ లేకపోవడమో, లేకుంటే పట్టుబడ్డ వాళ్లకు తగిన శిక్షలు వేయకపోవడమో చాలా సందర్భాలు ప్రభుత్వాలు అనౌన్స్ చేస్తుంటాయి. ఇటువంటి కల్తీ మార్కెట్ చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని, వాళ్ళపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చెప్తుంటారు. బట్ ఆచరణలో వాటిని స్ట్రింజెంట్‌గా ఆ చట్టాలను అమలు చేయకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రిపీట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.